హాయ్ హలో నమస్తే వనక్కం వెల్కమ్ టు మై ఛానల్ సరదా సుహాస్. సో ఈ రోజు నుంచి మన ఛానల్లో ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ టాలీవుడ్ మార్నింగ్ మస్తీ. టాలీవుడ్లో జరిగే సినిమా ఫీల్డ్లో జరిగే ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ అవన్నీ మీకు ఈ ప్రోగ్రాంలో తెలుస్తాయి. అండ్ ఎవ్రీ డే మార్నింగ్ దిస్ ప్రోగ్రామ్ విల్ బీ అప్లోడెడ్. సో కీప్ వెయిటింగ్ ఫర్ దిస్. అండ్ ఈ ప్రోగ్రామ్ కోసం మీకు అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ గెటింగ్ ఇన్ టు ద న్యూస్. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అండ్ నిన్న ఆల్రెడీ అందరికీ తెలుసు దేవరా సినిమా రిలీజ్ అయింది. అండ్ ఇట్స్ గెటింగ్ మిక్స్డ్ రివ్యూస్. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదంటున్నారు. సినిమా ఎలా ఉంది అన్నది మన ఛానల్లో క్లియర్ రివ్యూ ఉంది. సో జస్ట్ గో దేర్, వాచ్ ద రివ్యూ. మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. సో దేవరా రిలీజ్కి చుట్టూ ఉన్న కొన్ని సీన్స్ చెప్తాను. అండ్ వన్ కమింగ్ టు సుదర్శన్ థియేటర్, హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో దేర్ వాజ్ ఎ ఫైర్ యాక్సిడెంట్. సో ఫ్యాన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆ కటౌటు మీరు పెట్టిందే, ఆ ఫైర్ క్రాకర్స్ మీరు పెట్టినవే. సో కొంచెం కేర్ఫుల్గా ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. అదృష్టం కొద్దీ ప్రాణ నష్టం ఏం జరగలేదు. బట్ ఎందుకు, మనకు అవసరం లేదు కదా అలాంటివన్నీ. కొంచెం జాగ్రత్తగా వెళ్ళిపోయాం అనుకోండి, సాఫీగా జీవితం సింపుల్గా ఉంటుంది అన్నమాట. సో బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ ఫైర్ క్రాకర్స్ అండ్ ఆల్. అండ్ థియేటర్స్లో కూడా ఈ మధ్య మీరు ఫైర్ క్రాకర్స్ వాడుతున్నారు, కొంచెం అవాయిడ్ చేయడం మంచిది, నా ఒపీనియన్. ఓకే. అండ్ ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేశారు, మొత్తం క్రూ అంతటికీ థ్యాంక్స్ చెప్తూ, అండ్ నెక్స్ట్ ఫ్యాన్స్కి థ్యాంక్స్ చెప్తూ హిట్ చేసినందుకు అని. సో వాళ్ళు హిట్ అనుకుంటున్నారు, బయట టాక్ ఎలా ఉంది అన్నది మరి మనం సినిమా చూసి అర్థం చేసుకున్నాము. బాగుందిలేండి, సినిమా అయితే బాగుంది. సో నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ బాగాలేదు అని, బాగుంది. కాకపోతే కొంచెం కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, విచ్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ ఫిలిం. అండ్ నిన్న ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ చిరంజీవి గారికి ఐఫాలో హీ గాట్ అన్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డ్ అన్నమాట. సో ఆ ఐఫా ఈవెంట్ అన్నది చాలా బాగా జరిగింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళందరూ హగ్ చేసుకున్నవి ఇవన్నీ ఒక మెమరబుల్ సీన్స్లా మిగిలిపోయాయి టాలీవుడ్ ఫ్యాన్స్కి, సినిమా లవర్స్కి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే కల్కి 2898 AD మన రెబల్ స్టార్. సో బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో దట్ ఫిల్మ్ ఈస్ గెటింగ్ స్క్రీన్డ్, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. అంటే ఆఫ్టర్ అంత కలెక్షన్స్ తర్వాత ఆ సినిమా మళ్ళీ ఇలాంటి రికార్డ్స్ అన్నవి ఆబ్వియస్లీ కొంచెం బాగుంటుంది కదా. ఆ యూనిట్కి ఒక బూస్టప్ ఇస్తుంది, సెకండ్ పార్ట్కి ఒక మంచి హైప్ తెస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకా అంతకు మించి పెద్దగా న్యూస్లు ఏం లేవు నిన్న జరిగిన వాటిల్లో. యా, దట్స్ ఇట్. కొంచెం దేవరా రిలీజ్ అవ్వడం వల్ల మొత్తం దేవరా చుట్టూనే తిరిగింది సినిమా న్యూస్లన్నీ కూడా. అండ్ శివకార్తికేయన్ అమరన్ సినిమాలో సాయి పల్లవి లుక్ని రిలీజ్ చేశారు. సో దట్ ఈస్ వన్ న్యూస్. అంతే, దట్స్ ఇట్ ఫర్ ఎస్టర్డేస్ న్యూస్. ఈ ప్రోగ్రామ్ మీరు మళ్ళీ రేపు వస్తుంది విత్ న్యూ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ న్యూ ఇంట్రెస్టింగ్ న్యూస్. అంటిల్ దాన్ సబ్స్క్రైబ్ టు సరదా సుహాస్.